వికారాబాద్ జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. ట్రాక్టర్తో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన రత్నయ్య, కవిత దంపతులు కవితకు అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్త రత్నయ్యకు తెలియడంతో ఆయన భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న రత్నయ్యను అడ్డు తొలగించుకోవాలని కవిత, రామకృష్ణ పథకం వేశారు. ప్రణాళిక ప్రకారం ఉదయం పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న రత్నయ్యను రామకృష్ణ ట్రాక్టర్తో వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రత్నయ్య అక్కడికక్కడే మరణించాడు. మొదట ఇది ప్రమాదంగానే అందరూ భావించారు. అయితే రత్నయ్య సోదరుడు తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసులకు కవిత, రామకృష్ణల అక్రమ సంబంధం గురించి తెలిసింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రత్నయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 3/12/2025 రోజు 11 గంటలకు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. కవిత అనే ఆమె కంప్లైంట్ ఇచ్చింది. దాని సారాంశం ఏమంటే, మా భర్త రత్నయ్య ఉదయాన్నే 5:30 గంటలకు పొలం వద్దకు పాల కోసం వెళ్తున్న క్రమంలో ఏదో గుర్తులేని వాహనం గుద్దడం వల్ల అతను చనిపోయినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేయడం జరిగింది. ఇందులో విచారిస్తే గతంలో ఈ రత్నయ్య భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యను అతను మందలించినట్టు ఈ విషయాల విచారణ వెళ్ళో భాగంగా ఈ రామకృష్ణ ట్రాక్టర్తో బుద్ధి చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. దాంట్లో రత్నయ్య భార్య కూడా అతనికి సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డమొస్తున్నాడని చెప్పేసి కారణంతో అతన్ని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో అతను పథకం ప్రకారంగా వాళ్ళ బావమరిది ఇప్పాయిపల్లి వాళ్ళ బావమరిది దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్తో ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్తో వెళ్ళి అతన్ని గుద్ది చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది. ఈరోజు